అంటే మనుషులకే ఇంత బాధ, ఇంత చింత ఉంటే మరి మనుషులనైనా మనందరిని కన్న తండ్రి అయిన దేవుడు ఎంతగా చింతిస్తున్నాడో, ఎంతగా బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకయ్యా ఆయనకి ఇంత చింత, ఇంత బాధ అంటే మనుషులమైన మన గురించే. అయ్యో, నేను ఎంతోమందిని పిల్లలు కన్నానే, వారిని భూమి మీదకి పంపించి నా గురించి ఎన్నో మాటలు తెలుసుకొని నా కొరకు బ్రతికి నేనున్న లోకానికి చేరుకోవాలని ఆయన ఎంతగానో కలలు కన్నాడు మన గురించి. ఆ కలలన్నిటిని మనుషులు ఏం చేస్తున్నారండి? పాడు చేస్తున్నారు. అందుకనే దేవుడు ఎవరికి చెప్పుకోలేక తన బాధను ఏమండి ఈ ప్రకృతికి, అలాగే ఆకాశంలో ఉన్న ఏమండి మరి దేవదూతలకి, అలాగే ఈ భూమికి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మన దేవుని వలన ఏమంటాడు? మనం చదివాం కదా, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత ఆయన మీద ఏమంటున్నాడు? ఎందుకు? ఆయనే ఆల్రెడీ బాధతో ఉన్నాడు, చింతతో ఉన్నాడు. కానీ మన యొక్క చింతని, మన యొక్క బాధను ఆయన మీద ఏమంటున్నాడు? ఎందుకు? ఏమండి నేనే ఏమండి గుండె బరివెక్కిపోయి బాధతో బ్రతుకుతున్నప్పుడు మీ యొక్క బాధను తీసుకొచ్చి నాతో పంచుకొని మీ బాధను కూడా నా మీద వేసుకొని ఉంటే ఇంకెంత బరువెక్కిపోతుంది నా గుండె. అలాగే దేవుడు కూడా ఆయన బాధలో ఉన్నా కానీ, ఆయన చింతతో ఉన్నా కానీ మన యొక్క బాధను, మన చింతను కూడా ఆయన మీదే మోపుతూ ఆయనను ఏమండి మరి ఇంతగా బాధపడుతుంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి.